2008 మెగా డిఎస్సిలో మీకు ఎందుకు జాబ్ రాలేదు? కానీ ఎగ్జామ్ రాసిన రోజు ఏమైందంటే వరుసగా చేసుకెళ్తాను పేపర్. మొదట జీకే కరెంట్ అఫైర్స్, తర్వాత తెలుగు, తర్వాత మ్యాథ్స్, ఇట్లా చేస్తున్నాం. కానీ మ్యాథ్స్ దగ్గర చాలా సమయం పట్టేసింది. మనకి ఏమైందంటే సమయం చాలా బిట్లు మిగిలిపోయాయి. మీరు చేసిన అతిపెద్ద మిస్టేక్ అంటే ఏం చెప్తారు సార్? 8లో బయట రాస్తే ఉద్యోగం వచ్చేది, 12లో మా జిల్లాలో రాస్తే ఉద్యోగం వచ్చేది. అంటే మనకి ఎంచుకోవడంలో రాంగ్ అయింది. ఇప్పుడు 2012 డిఎస్సిలో మీ డిస్టిక్లో రాసింటే జాబ్ వచ్చిండేగా? మీకు ఏ జాబ్స్ వచ్చాయి సార్? నేను 2014 డిఎస్సిలో హెచ్జిటి అండ్ ఎల్పి జాబులు వచ్చాయండి. అవి అనంతపురం జిల్లాలో నాన్ లోకల్లో వచ్చాయి. ఆ తర్వాత 2018 డిఎస్సిలు అంటే మా లోకల్ డిస్ట్రిక్ట్కి వెళ్ళడం కోసం మళ్ళీ డిఎస్సి రాసాము. అప్పుడు టీజీటీ, ఎల్పి అండ్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు జాబులు వచ్చాయండి. దాంతోపాటుగా తెలంగాణ హాయ్, నా పేరు యోగేంద్ర. సో ఈ వీడియో నాకు చాలా స్పెషల్ అండి. ప్రతి చోటికి నేనే వెళ్ళేవాడిని. అది అంటే యాస్పిరెంట్ ఎవరు ఉండాలి, ఆ పక్క ఎవరు ఉండాలని నేనే నిర్ణయించుకునేవాడిని. కానీ నాకు ఛాన్స్ ఇచ్చినటువంటి సార్ అయితే మాస్టారు చాలా దూరం నుంచి వచ్చారు. దాదాపు విజయనగరం నుంచి అనంతపురం డిస్టిక్, ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్. సార్కి నాకే అంటే అనంతపురికి విజయనగరానికి ఒక రిలేషన్ ఉంది. అంటే ఏంటి ఆ రిలేషన్ అనేది కూడా ఇప్పుడు మీకు అర్థమవుతుందండి. చూద్దాం. సార్తో మాట్లాడి ఎస్ఏ తెలుగు సారు ఎల్పిటి కొట్టారు, హెచ్జిటి కొట్టారు, అన్నీ ఉన్నాయండి. చూద్దాం సార్ మాటల్లో సార్ జర్నీ అంతా ఈ వీడియోలో అయితే మేము ముందుకైతే తీసుకొని వస్తున్నాం. మాట్లాడదు సార్, మీ పేరు? ఓం శ్రీ గురుభ్యో నమః. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మరియు గురుదేవులకు అందరికీ ఆత్మ నమస్కారం. డిఎస్సి అభ్యర్థులకు అందరికి కూడా శుభాకాంక్షలు. నా పేరు మరడాన సత్యారావు. సార్ మీరు ఏ జాబ్స్ చేశారు? ఏ జాబ్స్ వచ్చాయి? నేను 2014 డిఎస్సిలో హెచ్జిటి అండ్ ఎల్పి జాబులు వచ్చాయండి. అవి అనంతపురం జిల్లాలో నాన్ లోకల్లో వచ్చాయి. ఆ తర్వాత 2018 డిఎస్సిలు అంటే మా లోకల్ డిస్ట్రిక్ట్కి వెళ్ళడం కోసం మళ్ళీ డిఎస్సి రాసాం. ఇప్పుడు టీజీటీ, ఎల్పి అండ్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు జాబులు వచ్చాయండి. దాంతోపాటుగా తెలంగాణ డిఎస్సిలో ఒక ఎల్పి, మొత్తం వచ్చేసి 6 ఉద్యోగాలండి. రాసిన చోటల్లో వచ్చింది. రాసిన చూడంటే వచ్చిందంటే మొదట అన్నీ కూడా మనం భంగపాట్లు జరిగినాయి. మాట్లాడుకుందాం సార్. సార్ మీరు డైట్ ఎప్పుడు చేశారు? మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలా సాగింది? నాది 1 నుంచి 10వ తరగతి వరకు మా ఊరు అంటే విజయనగరం జిల్లాలోని మెరకమూడద మండలంలో గర్భాం గ్రామంలో జరిగిందండి. గర్భాం గ్రామంలో 1 నుంచి 10 వరకు చదివాను. తర్వాత ఇంటర్ విజయనగరంలో చదివాను. డిగ్రీ సెకండ్ ఇయర్ ఉంటుండగా అయినాక నాకు డైట్ ఎంట్రన్స్ అంటే ఫస్ట్ ఇయర్ నుంచి రాలేదు. ఇది డిగ్రీ ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో తర్వాత వచ్చిందండి. ఆ డైట్ 2005లోనండి. 2005 నుంచి 7 వరకు డైట్ తెలంగాణలోని హన్మకొండ వచ్చేసి అక్కడ హన్మకొండలో చేస్తామండి. 2005-7. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మా కుటుంబ నేపథ్యం వ్యవసాయమేనండి. మధ్యతరగతి కుటుంబమే. మా తల్లిదండ్రులు ఎవరు చదువుకోలేదు, ఎవరు ఉద్యోగస్తులు అసలు చదువుకోలేదు. అక్షరం విలువ కూడా వాళ్ళకి తెలియదు. మరి నేను మా తమ్ముడు ఒక చెల్లానండి. అంతా వ్యవసాయమే అంటే మిగతా వాళ్ళందరూ. మీకు బాగా చదవాలనే మోటివ్ ఎట్లా వచ్చింది కుటుంబ నేపథ్యంలో? వీళ్ళు ఎవరు చదువుకోలేదు కాబట్టి ఆ అక్షరం విలువ నాకు అర్థమైందండి. నేను కూడా ఖచ్చితంగా అంటే నేను 9వ తరగతిలో ఉంటున్నప్పుడు అనుకున్నాను అన్నమాట, ఖచ్చితంగా టీచర్ని అవ్వాలి అని. అంటే చిన్నప్పుడే 9వ తరగతి నుంచి ఉపాధ్యాయుని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను, మా ఉపాధ్యాయులను. సార్ అక్కడ విజయనగరం, శ్రీకాకుళం ఇక్కడ ఒక టీచర్కి ఎలాంటి ప్రాముఖ్యత ఉంటుంది? శ్రీకాకుళం, విజయనగరము, విశాఖపట్నంలో టీచర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారండి. ఉదాహరణకు ఒక కలెక్టర్ గారికి అంటే పెళ్లి సంబంధాలు గట్టి వెళ్తే కలెక్టర్కి మరియు ఒక టీచర్ వెళ్తే టీచర్కే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఒక టీచర్ ఒక క్రమశిక్షణ కలిగి టీచర్కి ఎక్కువ ప్రాధాన్యత అండి. ఒక ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు ఉన్నా కూడా ముగ్గురు కూడా ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉన్నారండి. అది డైట్ అవ్వచ్చు, బీఈడి అవ్వచ్చు. సార్ ఓకే, మీరు అన్నారు కదా ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారని. అంటే నాకే కామెంట్ సెక్షన్ లో వచ్చింది ఏంటంటే కట్నం ఎక్కువ ఇస్తారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అది కట్నం అనేది తర్వాత విషయం అండి. ఫస్ట్ మనం లైఫ్ లో సెటిల్ అయితే అవన్నీ అది అందరూ ఇప్పుడు గోల్డెన్ ఫుడ్స్ ని కోరుకుంటారు కదండి. మొదట జాబ్ రానప్పుడు మన బంధువులైనా మనం పట్టించుకోరు, మా పిల్లని ఇస్తామని.
జాబ్ వచ్చాక మా పిల్లని ఇస్తుంటారు. అది కట్నం అనేది సెకండరీ అండి. ఫస్ట్ ఉద్యోగం అనేది సాధించడం కూడా గొప్ప విషయం కదా. వాళ్ళు ఎంతో కష్టపడి ఎంత ప్రయత్నం చేస్తే ఉద్యోగం వస్తుందండి. ముఖ్యంగా మీరు అన్నట్టుగా శ్రీకాకుళం విజయనగరంలో జాబ్ కొట్టడం అంటే చాలా గొప్ప విషయం. అది మేము అక్కడ కొట్టలేమో అనే ఆలోచన మీద ఇక్కడ 2014లో ఇక్కడ అనంతపురం రాయడం. మీ ఫస్ట్ డిఎస్సి ఎప్పుడు జరిగింది సార్? 2008 డిఎస్సి అండి. అంటే 2005-7లో డైట్ అయిపోయింది కదండి, 8లో డిఎస్సి పడింది. ఎందుకు రాలేదు సార్? అదే మంచి ప్రశ్న అడిగాను. ఎందుకంటే నేను ఎగ్జామ్కి ప్రిపరేషన్ అంటే ముందు డిఎస్సి బాగా ప్రిపేర్ అయ్యాం, కానీ ఎగ్జామ్ రాసిన రోజు ఏమైందంటే వరుసగా చేసుకెళ్తాను పేపర్. మొదట జీకే కరెంట్ అఫైర్స్, తర్వాత తెలుగు, తర్వాత మ్యాథ్స్, ఇట్లా చేస్తున్నాం. కానీ మ్యాథ్స్ దగ్గర చాలా సమయం పట్టేసింది. మనకి ఏమైందంటే సమయం చాలక బిట్లు మిగిలిపోయాయండి. అప్పుడు లాస్ట్ 5 minutes అనేసరికి ఇంచుమించు ఒక 15 నుంచి 20 బిట్ల మధ్యన ఉన్నాయండి. ఇంకా నాకు అప్పుడు ఏడుపు ఒకటే తక్కువ నాకు అర్థమైపోయింది, కన్ఫర్మ్గా జాబ్ అయితే వచ్చే అవకాశం లేదు. నేను ఎందుకు ఇలా చేశాను అనుకో. అదేదో మొదట సులువైన సోషల్ బిట్లు కానీ ఇవి చేస్తుంటే బాగున్ను. మ్యాథ్స్ దగ్గర కొంచెం టైం పడడం, అంటే ప్లానింగ్ లేకపోవడం వల్ల, ఎగ్జామ్ హాల్లో ప్లానింగ్ లేకపోవడం వల్ల ఉద్యోగాన్ని మిస్ అయ్యని నేను అనుకుంటాను. ఎందుకంటే అది మెగా డిఎస్సి సార్. అప్పుడు మీ డిస్టిక్ రాసుకున్నారా, బయటకు వచ్చారా? 2008 డిఎస్సి మా జిల్లాలో రాశాను. యాక్చువల్గా నేను చేసిన లోపం అదే. మెయిన్ లోపం ఏంటంటే ఆ జిల్లాని సెలెక్ట్ చేసుకోవడం ఒక ఎత్తు అండి, ఉద్యోగం రావడము ఎంత ఎత్తు. జిల్లాని మొదట నేను 2008లో మా జిల్లాలో కాకుండా వేరే ఏ జిల్లాలో రాసినా మా మార్కులకు వచ్చేది. ఎందుకంటే 30% డైట్ వాళ్ళు కూడా అవకాశం ఇచ్చారు. అప్పుడు జిల్లా ఎంచుకోవడంలో కొంచెం రాంగ్ అయింది. ఒకవేళ అంటే రాంగ్ అంటే ఏంటి సార్? అదే వేరే జిల్లా ఎంచుకుంటే మన మార్కులు ఉద్యోగం వచ్చేసారు. అప్పుడు ఏమైనా ఐడియా ఉంది? అప్పుడు మార్కులు గుర్తులేదు సార్ సరిగ్గా. ఎందుకంటే మనకు 2014 రాసిన 2008 డిఎస్సి తర్వాత ఏం చేశారు? 2008 డిఎస్సి రాసినాక 2009లో మనకు ఉద్యోగం రాలేదని తెలిసిందండి. తెలిస్తే నేను ఒక మెరకముడదంలో ప్రైవేట్ స్కూల్లో చేసేవాడిని. ఎంత ఇచ్చేవాళ్ళు సార్? అంటే ఇప్పుడు పరంగా చెప్పండి తక్కువే, అప్పుడు 1200 రూపాయలు చేసేవాడిని అండి. సార్ 2012 డిఎస్సి మళ్ళీ వచ్చింది, ఓన్లీ డైట్ వాళ్ళకి ఇచ్చారు. మీకు అప్పుడు వచ్చిందా సార్? 2012 డిఎస్సిలో నేను ఎస్జిడికి కోచింగ్ తీసుకున్నాను. కానీ మేము అప్పుడు చెప్పాను కదండి, మొదట 8లో ఎంచుకునేటప్పుడు విజయనగరంలో కాకుండా వేరే జిల్లాలో రాస్తే సరిపోను. 12లో ఏమైందంటే నేను బయట రంగారెడ్డి జిల్లాలో రాసాను. ఓకే సార్. రంగారెడ్డి జిల్లాలో పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. అయితే అక్కడ జరిగిన లోపం ఏంటంటే మొదట వాళ్ళు ఇచ్చిన లిస్టులో 1000 పోస్టులు ఉన్నాయండి. వాళ్ళు సెకండ్ లిస్ట్, ఆ లిస్ట్ పరంగా అయితే మాకు ఫస్ట్ జాబ్ సెలెక్ట్ అయ్యాము. అట్లా మేము ఇంచుమించుగా 9 మందిని నాన్ లోకల్ వాళ్ళని సెలెక్ట్ అయ్యాము బయట. రెండో లిస్ట్కి వచ్చేసరికి మా పేర్లు లేవండి. ఏమి ఇట్లా అయింది, మా జాబ్ సెలెక్ట్ అయ్యామంటే మీకు 1000 పోస్టులు చూపించరండి, 1000 లేవండి, 900 మరి ఎట్లా మీరు పెట్టారంటే మీరు ఏదైనా డిఓ ఆఫీస్కి వచ్చి చూసుకోవాలి అని అట్లా చెప్పడం వల్ల కేసు వేసిన అది నిలబడలేదు, ఆ ఉద్యోగం కూడా కోల్పోవడం జరిగింది. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏమంటే 8లో బయట రాస్తే ఉద్యోగం వచ్చేది, 12లో మా జిల్లాలో రాస్తే ఉద్యోగం వచ్చేది. అంటే మనకి ఎంచుకోవడంలో రాంగ్ అయింది. ఇప్పుడు 2012 డిఎస్సిలో మీ డిస్టిక్లో రాసింటే జాబ్ వచ్చి ఉండేది సార్. అంటే నాన్ లోకల్ ఎంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ మార్కులకి చెప్తాను కదా, వేరే జిల్లాలో వస్తాయి. మనకు అదృష్టం బాగోపడం వేరే జిల్లాని ఎంచుకోవడంలో రాంగ్ అయింది. కాబట్టి ఒక జిల్లాలో వచ్చిన మార్కులకి ఇంకో జిల్లాకి తేడా ఉంటుంది. అదే మార్కులకి ఆ జిల్లాలో రావచ్చు, ఇక్కడ రాకపోవచ్చు. మెయిన్ శ్రీకాకుళం విజయనగరం అదే సమస్య. సార్ 2012 అయిపోయింది, 12 నుంచి 14 వరకు ఏం చేశారు? అయితే 2009 12 నుంచి 14 వరకు ఏం చేశారు అడిగారు. కానీ 2009 నుంచి 12 వరకు డిస్టెన్స్లో బిఎస్ స్పెషల్ తెలుగు సైకాలజీ నేను కట్టాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో. అది 12కి అయ్యిందండి. 12లో ఎంట్రన్స్ రాసిన ఎల్పి సెట్ మంచి ర్యాంక్ వచ్చింది. రాజమండ్రి ఐఏఎస్సి శ్రీ గరిమెల్ల సత్యనారాయణ విద్యా అత్యున్నత సంస్థలో ట్రైనింగ్ అయ్యామండి. ఇప్పుడు 2012 నుంచి 13. యాక్చువల్గా అయితే అప్పుడులో నాకు జాబ్ వస్తుందని కూడా సరదాగా జాయిన్ అయ్యనమాట. రంగారెడ్డికి వెళ్ళిపోతాను, ఫస్ట్ లిస్ట్లో ఉన్నాను కదా. ఆ తర్వాత అది రాలేదు, అప్పుడు నేను తెలుగు పండిట్ కంటిన్యూ చేసాం. కాబట్టి తెలుగు పండిట్ ట్రైనింగ్ 12 నుంచి 13 అయ్యిందండి. ఆ తర్వాత 14లో ఎంట్రన్స్ టెస్ట్, ఏది ఆసెట్ పీజీ కోసం రాశాను. అప్పటికే నాకు తెలుగు అంటే చాలా ఇష్టం కాబట్టి యూనివర్సిటీలో చదవాలి అని ఒక ఆలోచన ఎప్పటి నుంచి ఉండే. మొదట ఒకవేళ జాబ్ వస్తే అది నెరవేరకపోయేదేమో. 2014 ఆసెట్ రాస్తే అందులో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి ఆంధ్ర యూనివర్సిటీ తెలుగులో. అక్కడ యూనివర్సిటీలో చదువుతూ ఉండగా అప్పుడు డిఎస్సి పడింది 2014 నుంచి. సార్ ఇప్పుడు 2014లో మా అనంతపూర్ డిస్టిక్కి రాయడానికి మెయిన్ రీజన్ ఏంటి? మంచి ప్రశ్న అండి. 2014లో మేము 5 జిల్లాల్లో అప్లై చేసామండి.
చిత్తూరు, అనంతపురము, గుంటూరు, ఈస్ట్ గోదావరి అండ్ మా జిల్లా. అయితే ఫస్ట్ అప్పుడు 2014లో ఏమంటే ఆన్లైన్లో అప్లై చేయడము, తర్వాత ఆఫ్లైన్లో వెళ్ళి చూపించుకోవాలన్నమాట, వెరిఫై చేయించుకోవాలి. ఆ విధంగా అనంతపురం వచ్చాం. వచ్చి ఇక్కడ ఫస్ట్ హెచ్జిటి అయిపోయింది. యాక్చువల్లీ ఫస్ట్ నేను హెచ్జిటి కోసమే అనంతపురం వచ్చాను. అంటే ఆ తర్వాత మా ట్రైన్ సాయంత్రం 6 గంటలకు అప్పుడు ప్రశాంతి ట్రైన్ ఉండడం వల్ల సరే ఇప్పుడు తెలుగు ఒకసారి అప్లై చేద్దాం ఎల్పి, ఎందుకంటే మా డిస్ట్రిక్ట్కి అప్పుడు పోతాము పోలేము, ఒక రోజు టైం అంటే జర్నీ ఎక్కువ ఉంటుంది. మనం ఇక్కడ నుంచి సాయంత్రం వరకు చేసింది ఏం లేదు, ఒక అప్లికేషన్ పెడదాము, అసలు తెలుగులో ఎన్ని పోస్టులు ఉన్నాయో అసలు ఏ రిజర్వేషన్ ఉందో లేదో తెలియదు, కానీ అప్లై చేసాం. ఓకే అండి, అప్లై చేసిన తర్వాత ఆ డిఎస్సి రాసిన టైం అప్పుడు హెచ్జిటి రాశాను ఆ రోజు, మొదటి రోజు. రెండో రోజే ఎల్పి. అయితే నేను ఒకటే ఆలోచించాను, ఒకవేళ నేను ఎల్పి రాయాలా స్కూల్ అసిస్టెంట్ రాయాలా? స్కూల్ అసిస్టెంట్కి అయితే అనంతపురంలో అప్లై చేయలేదు, విజయనగరం పోవాలి. ఒకవేళ ఈ రోజు హెచ్జిటి అయిపోయింది కాబట్టి బయలుదేరితే రేపు ఎల్పికి అయితే అందాం విజయనగరంలో, స్కూల్ అసిస్టెంట్కి అంతాం ఆ తర్వాత రోజుకి అంతాం. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కొంచెం కష్టంగా ఉంటాయి, తక్కువ పోస్టులు ఉంటాయి. కాబట్టి అనుకోకుండా మనం అనంతపురంకి అప్లై చేసాం కదా, కాబట్టి ఎల్పి ఇక్కడే రాద్దాము అని అనుకొని నాతో పాటు వచ్చిన హెచ్జిటి మిత్రులందరూ వెళ్ళిపోయారు. నేను మాత్రం ఇక్కడే ఉండి ఆ రోజు తర్వాత రోజు ఎల్పి అనేది రాసాం. అది గురువు అనుగ్రహం వల్ల మనకు ఆ పోస్ట్ కూడా వచ్చింది. ఎల్పినే నేను ఇప్పుడు జాబ్ ఎంచుకున్నానండి. ఎల్పి జాబ్ అంటే హెచ్జిటి అండ్ ఎల్పి అనంతపురం జిల్లాలో ఉద్యోగాలు సెలెక్ట్ అయ్యాను, కానీ నేను మాత్రం ఎల్పినే ఎంచుకున్నాను. మీరు నాన్ లోకల్ ఎందుకు ఎంచుకున్నారంటే ఏం చెప్తారు సార్? జిల్లాలో అప్పుడు పోస్టులు తక్కువ అండి. మన మార్కులకి ఇప్పుడు చెప్పాను ఆల్రెడీ 2 సార్లు మనం ఇబ్బందులు పడినాం, అంటే ఒకసారి జిల్లాని ఎంచుకోవడం. కాబట్టి ఎక్కువ పోస్టులు ఎక్కడ ఉంటే అక్కడ రాయడం మంచిది కదా. ఓకే, మన జిల్లాలో చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు అదే లాంగ్వేజ్ పండిట్ పోస్ట్ మీ డిస్ట్రిక్ట్ లో వచ్చేస్తుంది. తర్వాత మా మేషాలు చెప్పారన్నమాట, మీ మార్కులకి ఇక్కడ వచ్చేది సార్ అన్నారు. అయితే నేను చెప్పాను కానీ ఎల్పికి అయితే నేను అందలేను ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు, కాబట్టి వచ్చేదండి అదే మార్కులకి వస్తుంది. ఎందుకంటే నా హెచ్జిటికి కూడా వచ్చింటది కదా సార్ మీ డిస్ట్రిక్ట్ లో. హెచ్జిటికి పోస్ట్ సంఖ్య తక్కువ కాబట్టి రాదండి, హెచ్జిటికి రాదు. అప్పుడు 100 ఎన్ని ఉన్నట్టున్నాయి సార్, అప్పుడు ఎక్కువ. 2018 డిఎస్సిలో మీకు ఏ జాబ్స్ వచ్చాయి సార్? 2018 డిఎస్సిలో ఎల్పి తెలుగు, టీజీటీ తెలుగు అండ్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు. తెలంగాణలో ఏది వచ్చింది సార్? ఈ మధ్యలోని 2014 డిఎస్సి అయింది, 16 కదండి జాబ్లు ఇచ్చారు. అనంతపురంలో చేసామన్నమాట. చేస్తూ ఉండగా టెట్ పడింది అన్నమాట డిఎస్సికి. టెట్ రాయడానికి వెళ్ళే మధ్యలోనే తెలంగాణకి అప్లై చేసాం. ఎందుకంటే మాకు వ్యాకరణ అంశం మీద బాగా పట్టుంది. గ్రామర్ అనేది ఏ డిస్ట్రిక్ట్కి అదే ఏ స్టేట్కి వెళ్ళి మారదు కదా మన తెలుగు రాష్ట్రాల్లో, కాబట్టి గ్రామర్ పట్టుందనే ఉద్దేశం మీద అక్కడ రాయడం జరిగింది. ఎల్పి రాసాము, స్కూల్ అసిస్టెంట్ రాసాము, కానీ స్కూల్ అసిస్టెంట్ అయితే సెలెక్ట్ అవ్వలేదు, కానీ ఎల్పికి సెలెక్ట్ అయ్యాము. సేమ్ క్యాడరే కాబట్టి ఆల్రెడీ అనంతపురం కూడా ఎల్పి చేస్తున్నాం కాబట్టి మరి ఇంక పోలేదు. సార్ జాబ్ కొట్టడానికి 2018లో మంచి మోటివ్ అంటే ఏం చెప్తారు సార్? జాబ్ కొట్టడానికి మళ్ళీ మామూలుగా అయితే నేను గమనించింది అంటే ఇక్కడ గొప్ప అని చెప్పుకోవడం లేదు కానండి, ఒకసారి జాబ్ వచ్చాక మళ్ళీ రెండోసారి జాబ్ కొట్టడం అనేది అంత సులువు కాదు. ఎందుకంటే ఆకలితో ఉన్నవాడు పరిస్థితి ఒకలాగా ఉంటుంది, అన్నం తినేసిన వాడు పరిస్థితి ఒకలాగా ఉంటుంది. కానీ నేనేమంటే ఇప్పుడు ఇక్కడ నాన్ లోకల్లో చేస్తున్నాం, మా జిల్లాకి పోవాలి. ఎట్లా పోవాలి? 2 రకాలు. ఒకటి స్పౌజ్ పరంగా పోవచ్చు, కానీ మా మేడం గారు వచ్చేసి హౌస్ వైఫ్ కాబట్టి అలా పోలేం. లేదా అక్కడ వాళ్ళు ఎవరైనా ఇక్కడికి రావాలి మ్యూచువల్, అది కూడా ఆర్థికంతో కూడిందే. మనం ఒక 10 లక్షలు 11 లక్షలు ఖర్చు పెడితే కానీ పోలేము, అది ఎవరైనా రావాలి. కాబట్టి ఇవేవి కాదు, మనకు అవకాశం ఉంది కదా, డిఎస్సి రాద్దాం, డిఎస్సి రాసి మళ్ళీ వెళ్దాము అనే ఉద్దేశం మీద కంపల్సరీగా ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గరలో ఉండాలి. మొదట ఏం మరి అప్పుడు అడగొచ్చు, మీరు 2014 రాసిన మరి మీకు తల్లిదండ్రులు గుర్తుకు రాలేదా అని. మొదట ఎప్పుడు కూడా మన జాబ్ కోసం చూస్తే ఎంత దూరమైనా పోవాలనుకున్నాం సైకాలజీలో పరంగా, ఓకేనండి. కాబట్టి ఆ విధంగా మేము ప్రిపేర్ అయ్యేవాళ్ళము. ప్రిపేర్ అయితే మా స్కూల్కి ఎక్కడ ఇబ్బంది పడలేదండి. స్కూలు మాకు అక్కడ కంటెంట్ ప్లస్ అయ్యేది. 3 నుంచి 8వ తరగతి యూపీ స్కూల్లో నేను పనిచేస్తాను ఎల్పీగా. అది కూడా అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలోని కొంతానపల్లి స్కూల్లో పనిచేస్తాను. సాయంత్రం పూట స్కూల్ అయిపోయాక ఇంటికి వచ్చాక ప్రిపేర్ అయ్యాము. కోచింగ్ ఏం తీసుకోలేదు, ఎందుకంటే మన స్కూల్లో చెప్తే ఇంకేం కోచింగ్ తీసుకుంటాను. ఆల్రెడీ 2014 మనకి అనుభవం ఉంది కదా, జాబ్ కాబట్టి ఎలా రాస్తే సరిపోతుందని అట్లా. ఇంకోటి 2018లో జాబ్ రావడం గల కారణము నాకు ఆల్రెడీ ఉద్యోగం ఉంది కాబట్టి టెన్షన్ లేకుండా రాసింది ఎగ్జామ్. అది టెన్షన్ లేదు, అయితే వస్తుంది లేకపోతే లేదండి. అలాగని సీరియస్ ప్రిపరేషన్ లేదంటే ప్రిపరేషన్ ఉంది, కానీ టెన్షన్ పడలేదండి అక్కడ. ఎప్పుడు కూడా చాలా మంది
ప్రిపేర్ అవుతారు బాగానే, కానీ ఎగ్జామ్ హాల్ వచ్చేసరికి ఆ టెన్షన్ పడడం వల్ల వాళ్ళకి వచ్చిన బిట్టిని కూడా రాంగ్ చేసే అవకాశం ఉంది. కానీ ఇక్కడ నాకు అలా లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకు ఒక జాబ్ ఉంది కాబట్టి పర్వాలేదు, హ్యాపీగా రాద్దామని రాసిండు. యశ్వంత్పూర్లోనే రాసింది. సార్ 2018 డిఎస్సిలో మీరు లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి? మీ టీజీటీ కూడా వచ్చింది. అవునండి. ఎన్ని మార్క్స్ వచ్చి మీ ర్యాంక్స్ ఏంటి సార్? నాది ఎల్పి విజయనగరం డిస్ట్రిక్ట్, టీజీటీ కూడా జోనల్ పోస్ట్ అండి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 కలిపి. తెలుగు వచ్చేసి 4th ర్యాంక్ అండి. అంటే నా మార్కులు వచ్చేసి టెట్ వచ్చేసి 127 ఉన్నాయండి. ఓకేనండి. ఇవి వచ్చేసి 67.5 ఉన్నాయండి. 67.5 ప్లస్ ఇది వచ్చేసి 16.93 వచ్చేసి 79.43 మార్కులు. స్కూల్ అసిస్టెంట్ 4th ర్యాంక్. నా ముందున్న వ్యక్తికి నాకంటే అక్కడ 63 వచ్చాయనికి, నాకు 62.5 వచ్చాయి, సేమ్ టెట్ మార్కులే. అయితే ఇంకా మంచి ర్యాంక్ వచ్చేదేమో, కానీ మా జిల్లాలో ఉన్న ఫస్ట్ ర్యాంకర్ వచ్చేసి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ అయిన హరీష్ గారు. కాబట్టి మేము 4th ర్యాంక్లో ఉన్నాం. మొత్తం పోస్టులు వచ్చేసి ఓపెన్ పోస్టులు 4. అవునులేదు సార్. టెట్ మార్క్స్ ఎన్ని సార్? టెట్ వచ్చేసి 127 అండి. ఫస్ట్ టెట్ టెట్ అంటే యాక్చువల్గా నాది ఎస్జిటి వచ్చేసి 120 ఉన్నాయి అప్పుడువి. అది కాకుండా 2018 డిఎస్సికి మేము గుంటూరులో రాసాం కాబట్టి ఫస్ట్ 122 వచ్చాయి. తర్వాత రెండోసారి 127 వచ్చాయండి. అంటే 16.93 అండి. ఎస్జిటిలో తెలుగు సబ్జెక్ట్ ఎలా చదవాలి సార్? మీరు ఇంక ఎస్జిటి అనగానే ఎస్జిటి వాళ్ళకి ఒక నమస్కారం చేయొచ్చండి. ఎందుకంటే ఎస్జిటి ప్రిపరేషన్ మ్యాథ్స్ వచ్చేసరికి వాళ్ళు మ్యాథ్స్ సార్లు అయిపోవాలి, తెలుగు వచ్చేసరికి తెలుగు అయిపోవాలి, ఇంగ్లీష్ అలాగనమాట. అంతే తప్ప మాకు ఈ సబ్జెక్ట్ ఇష్టం లేదు అంటే అవ్వదు. అసలు ఏ మైనస్లు అనేది ఉండకూడదు. ఒకవేళ ఉంటే మైనస్లు రెక్టిఫై చేసుకోవాలి, మనలో ఉన్న లోపాలని రెక్టిఫై చేసుకోవాలి. ఎందుకంటే ఒక హాఫ్ మార్క్ కూడా డిసైడ్, హాఫ్ మార్క్ కూడా కాదు, పాయింట్ కూడా డిసైడ్ చేస్తుంది. అది మా లైఫ్లో కూడా జరిగింది. ఇక్కడ ఇప్పుడు 2014 డిఎస్సి రాసింగ్ అనంతపూర్లో వచ్చేసి, అంటే ఎస్జిటి పరంగా మనం జాయిన్ అవ్వలేదు, కానీ నాది వచ్చేసి బీసీడీలో నేనే లాస్ట్ రన్. ఉన్న 3 సేమ్ మార్కులు వచ్చాయండి. ఒకే మార్కులు, ఒకే ప్రాంతం వాళ్ళు, అందరూ నాన్ లోకలే, ఒకే రిజర్వేషన్ బీసీడీ. ఓకే, రామ్నాయుడు, గణేష్ వీళ్ళు మా 3 వచ్చినాయి ఒకే మార్కులు. నాకు ఏజ్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళిద్దరికంటే నేను సెలెక్ట్ అయ్యాను. మీరు ఎల్పీ తీసుకోవడం వల్ల. అయితే ఆ తర్వాత ఏమైందంటే నేను ఎల్పీకి వెళ్ళడం వల్ల ఆ తర్వాత రామ్నాయుడు గారికి వచ్చింది, తర్వాత కొన్ని మళ్ళా సెకండ్ లిస్ట్లో గణేష్ గారు కూడా వచ్చిందన్నమాట. అట్లా నేను అంటే లాస్ట్లో ఉన్న జస్ట్ మనమే పోస్ట్ అయినప్పుడు కూడా అది కూడా నేను ఫేస్ చేశాను. తర్వాత 2018 డిఎస్సిలో ఒక టీజీటీ కోర్టు కేసు ఒకటి, ఫిమేల్ మేల్ అనేది ఆ మేడం గారు ఒకటి రాంగ్ పెట్టారు అన్నమాట. ఫిమేల్ బదులు మేల్ అని పెట్టి. అయితే ఏం సార్ అట్లా ఏమి లాభం నష్టమేమి మీరు అడగచ్చు. జీవో నెంబర్ 63 ప్రకారము ఎవరైనా ఓపెన్లో ఉమెన్ ఉంటే, ఒకవేళ వాళ్ళ పోస్ట్ ఉమెన్ పోస్టులు ఉన్నాయనుకోండి, ఆ ఉమెన్ పోస్ట్ లో పెట్టవచ్చు. కానీ ఈవిడ ఏమని చూపిస్తుంది, మేల్ అని చూపించడం వల్ల ఓపెన్ లో ఉంచారు. అదే ఫిమేల్ అని చెప్తే ఫిమేల్ పోతుంది కదా. కాబట్టి మళ్ళా ఆ విషయం మళ్ళీ సంధ్యారాణి మేడం కమిషనర్ గారు చెప్తే కోర్టులో కేసు వేయమని కోర్టులో కేసు వేసి మళ్ళీ మార్చడం జరిగింది. తర్వాత వాళ్ళకి జాబ్ వచ్చింది. ఓకేనండి. ఆ విధంగా జాబ్ అంటే కోర్టు కేసులు మనం చూసాము, తర్వాత చివరి మార్కులను చూసాం, నాన్ లోకల్లో జాబులు ఇవన్నీ చూసాం, మరియు తెలంగాణలో చదువు, ఇక్కడ వచ్చేసి రాయలసీమలో ఉద్యోగము, మళ్ళీ ఇప్పుడు మా లోకల్లో మా ఊరు దగ్గర అనమాట, మా మండలంలో జాబ్ చేస్తున్నాను. ఇట్లా మొత్తం రాష్ట్రాలు అన్ని చూడడం జరిగింది. ఎస్జిటిలు తెలుగు ఎలా చదవాలి, కంటెంట్ ఎలా చదవాలి, గ్రామర్ ఎలా చదవాలి సార్ సబ్జెక్ట్? ఓకే, ప్రెసెంట్ మీరు తెలుగు ఫ్యాకల్టీ మా ఫ్రీ డిఎస్సి కోచింగ్ గట్టి ఇస్తున్నాం కాబట్టి ఫ్రీగా మనకి సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది. మాకు అంతా కూడా అంటే 2018లో కూడా డిఎస్సి రావడానికి కారణం అండి కంటిన్యూస్ అంటే ఏమంటే ఫ్రీ కోచింగ్ గట్టి చెప్పేవాళ్ళం రాయదుర్గంలో. ఆ ఫ్రీ క్లాసులు చెప్తున్నప్పుడు మనం ఎప్పుడైనా మనకి మెథడాలజీలో ఉంటుందండి, చెప్పడం ద్వారా ఎలా ఉంటుంది, చేయడం ద్వారా అట్లా చెప్పడం ద్వారా బాగా గుర్తుంటుందండి. అంటే నేనేమంటున్నా అంటే ఎస్జిటి తెలుగు ఎలా, అదే ఎస్జిటి వాళ్ళు ఏమంటే గ్రామర్ పాయింట్లు ఉంటాయి, టెక్స్ట్ బుక్ దాటి పోవడం లేదు. యాక్చువల్గా 3rd నుంచి 8th వరకు చదవాలండి. మనకి రిలేటెడ్ టాపిక్స్ అంటూ మ్యాథ్స్ సైన్స్లో ఉంటాయి కానీ తెలుగులో ఉండవు కదా. కాబట్టి 8 వరకు చదవాలి. అందులో ఉన్న వ్యాకరణాంశాలు అనేవి మ్యాథ్స్ లాంటిదండి. ఒకసారి ఒక సంధిగానే ఒక అవగాహన వచ్చేస్తే ఎక్కడికి వెళ్ళినా మారిపోతుంది అది. నెక్స్ట్ ఛందస్సు కూడా ఇవన్నీ బాగుంటాయి. కాబట్టి ఒకసారి నేర్చేసుకుంటే 9th 10th అనేది వాడు రిలేటెడ్ అయితేనే అన్నాడు అనమాట. కానీ 80% ఇది సరిపోతుంది. 20% చదవాలి. మామూలుగా అయితే 90%, 80% ఇక్కడ 8th వరకు సరిపోతుంది వాడు మెన్షన్ చేశాడు. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అయితే మాత్రము ఇంకా వాళ్ళకి ఇది అదేం లేదు. అయితే మీరు అడిగారు కాబట్టి గ్రామర్ ఎలా ప్రిపేర్ చెప్పాం. కంటెంట్లో ప్రక్రియల మీద ఇవ్వచ్చు, ఇతివృత్తాలు ఇవ్వచ్చు, నేపథ్యాలు ఇవ్వచ్చు అండి, లేదా పాత్రలు స్వభావం మీద కూడా ఇవ్వచ్చు. కాబట్టి 3 నుంచి 8వ తరగతి టెక్స్ట్ బుక్లు అన్నీ క్షుణ్ణంగా చదవాలి. అయితే ఒకసారి చదివితే అయిపోదు. ఎందుకు అయిపోదు అంటే మనం విద్యార్థికి 3 లక్షణాలు ఉండేవి.
ఏమి నిరంతర సాధన, ధారణ, పునశ్చరణ. కాబట్టి నిరంతర సాధన చేయాలండి. చాలామంది సాధన, ధారణ, పునశ్చరణ చేసుకోవాలి, లేకపోతే మర్చిపోతుంటారు. ఒకసారి చదివితే ఒకలాగా ఉంటుంది, రెండోసారి ఒకలాగా ఉంటుంది, మూడోసారి అట్లా ఎక్కువ సార్లు చదవాలి. కాబట్టి తెలుగు అనేది ఎస్జిటి వాళ్ళు విరామ సమయంలో చదివితే బాగుంటుంది. అంటే చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి, అంతే తప్ప దీన్ని ఏదో టెన్షన్ పడి భయపడుతూ చదవనవసరం లేదు. ఎందుకు సార్ అలా అంటున్నారని అడిగారు. మన లోకల్ లాంగ్వేజ్ నేను గమనించాను సార్, మన ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు చాలా ఇబ్బంది పడతారు. అది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు కష్టమే. ఇప్పుడు ఎందుకంటే తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ కాదు ఎలా కష్టమో, తెలుగు మనకి మదర్ సబ్జెక్టు తెలుగు అయినా ఇబ్బంది పడుతున్నారు సార్ వాళ్ళు. ఇబ్బంది ఉంది ఎందుకంటే మనకు ఆ సందులు, సమాసాలు, అలంకారాలు ఇవన్నీ ఇందులోనే ఇస్తున్నాడు కాబట్టి అంత బయటకు పోవడం లేదు. సార్ మీ జిల్లాలో ప్రజెంట్ మీరు 2024 డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, ఎడ్జిటి కాబట్టి కట్ ఆఫ్స్ ఎంత ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కట్ ఆఫ్ అనేది ఎప్పుడు చెప్పలేమండి, పేపర్ టఫ్ బట్టే ఉంటుంది. ఒక అంచనా, మీ అంచనా? అదే పేపర్ టఫ్ని బట్టే ఉంటుంది. అప్పుడు మా ఉన్నప్పుడు 2018 ఉదాహరణ తీసుకుంటే 2018 జాబులు ఎవరికి వచ్చాయంటే బిఏ అదే ఓరియంటల్ తెలుగు అని ఉందండి 5 years వాళ్ళకి, లేదా పిహెచ్డి ఎస్ఏ తెలుగు అట్లా వచ్చిందండి. టీజీటీ అయితే ఇంకా అదే నెట్ లెవెల్ ఉందండి పేపర్. నెట్కి మేము ప్రిపేర్ అయ్యాను కాబట్టి అది ప్లస్ అయింది, నెట్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి కట్ ఆఫ్ ఎప్పుడు చెప్పలేము, కానీ అప్పటిలాగా ఇంకా 79, 80 ఆ రేంజ్లో రావాలండి పోస్టుల సంఖ్యను బట్టి. ఎడ్జిటి ఎంత ఉండొచ్చు సార్? ఎస్జిటి అంచనా అంటే 80 దాటి రావాలనుకుంటుంది సార్. ఇది ఊహ అంతే తప్ప అక్కడ ఉన్న 100% కాదు, ఊహ అన్నమాట. ఎందుకంటే మేము టెట్లో మాకు ఎవరికైతే మార్కులు వరుసగా వచ్చాయో మా ముందు పేపర్లో కూడా వచ్చినాయి అన్నమాట. మొదట సంగిరెడ్డి ఈశ్వరరావు గారు కానీ, తర్వాత ఉమా మేడం గారి ఉన్నారు అక్కడ ఉన్నారండి. ఫస్ట్ మీ పేపర్ చూస్తే మా దగ్గర పేపర్ కటింగ్ ఉంది. సంగిరెడ్డి ఈశ్వరరావు గారు కానీ 130 మార్క్స్ ఉన్న టెట్, తర్వాత మేడం గారు 128, నా 127, ఆ తర్వాత ఇంకా వరుసగా వాళ్ళకే అలా జాబులు రావడం జరిగింది. అయితే మీరు అడగొచ్చు, మేషర్ ఒకళ్ళు టెట్లో వెనుకబడితే ఏంటండి? టెట్లో వెనుకబడినా డిఎస్సిలో జాబులు రావని అలాగని చెప్పలేమండి. మన యొక్క డిఎస్సిలో ఒక బిట్ వచ్చేసి 6 మార్కు, ఇక్కడ 7.5 మార్కులు వస్తే ఒక బిట్ కింద, ఒక మార్క్ కింద. కాబట్టి మన డిఎస్సికి కొంచెం టెట్లో తక్కువ బాగా చదవాలి, చదివితే గెయిన్ అవుతాం. అంతే తప్ప మీరేమి ఇబ్బంది పడక్కర్లేదు, భయపడిన అవసరం లేదండి. సార్ మీరు స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు జీకే కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అయ్యారు సార్? అయితే ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్